అందరికీ నమస్కారం. పుచ్చిపోయిన పళ్ళ నుంచి పురుగులు వస్తాయని మీరు విన్నారా, లేకపోతే చూశారా? అయితే లైవ్ గా గుత్తిలో ఒక అతను పుచ్చిపోయిన పండ్లలో నుంచి పురుగులు ఎలా బయటికి తీస్తారో లైవ్ లో చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే పుచ్చిపోయిన పండుతో బాధపడేవారు, దవడ నొప్పితో బాధపడేవారు ఇక్కడికి వైద్యం వచ్చి చేసుకుని వెళ్తున్నారని చెప్తున్నారు. ఇది ఎక్కడో కాదు, గుత్తి పట్టణంలోని 22వ వార్డు నమాజ్ కట్ట వీధి వద్ద రజాఖాన్ యువకుడు గత 10 సంవత్సరాలుగా పుచ్చిపోయిన పనుల నుంచి పురుగులు బయటకు తీసి వారికి ఉపశమనం కలిగిస్తున్నారు. ముఖ్యంగా గత 40 సంవత్సరాలుగా వారి తండ్రి గారు ఈ వైద్యం అందిస్తున్నారని, తండ్రి పరంపరంగానే నేను ఈ వైద్యం చేస్తున్నారని రజాక్ తెలిపారు. అయితే పుచ్చిపోయిన పనుల నుంచి పురుగులను ఎలా బయటికి తీస్తారు అనేది వారి రజాక్ తండ్రి గారి మాటల్లోనే విందాం. థ్యాంక్ యూ, నమస్తే. నేలలో పురుగులు తీస్తారు కదా, అది ఏ విధంగా తీస్తారు? అది ఏ విధంగా తీస్తారు? పండ్లు పురుగులు తీసేదంటే అవి ఇనుప కాయబెట్టి నెయ్యిలో మందు కలిపి వేస్తే పొగ వస్తుంది. పొగ వస్తే నోటు అట్లా ఎన్ని తూర్లు చేస్తారు? 3 తూర్లే. ఎప్పటి నుంచి చేస్తారు అన్న ఇది? 40 ఏళ్ళు చేయబట్టి. ఏమేమి అంటే పండి పుచ్చిపోయిన పండి చేస్తారా, లేకుంటే ఏమేమి వైద్యం చేస్తారు? పండు పుచ్చిపోయినా కానీ చిగుర్లు వాసింటాయి, వాపులకు పని పొడి అండి పొడి. ఆ పొడి అనేది వాపులు ఉన్నా కానీ నీళ్లు తాగితే కొంత చల్లగా నీళ్ళు చలివలు పడతాయి. కొంతమంది అన్నం తినలేరు, అన్నం తినబుద్ధి కాదు. పళ్ళకి అది పొడి చిక్కాయంటే ఇప్పుడు చిక్కు సాయంత్రానికి అన్నం తినాలా. ఇది ఎన్ని రోజులు వాడాలి పొడి? పొడి 4-5 రోజులు అంతే. ఈ పొగ కూడా ఎన్ని రోజులు తీసుకోవాలా? ఈ పొగ కూడా ఒక రోజు అంతా అర్ధ గంటలో అయిపోతుంది. ఇది తీసుకున్న తర్వాత ఏమన్నా చల్లవి నీళ్లు కానీ వేడి నీళ్ళు కానీ తీసుకోవాలన్నా? వేడి నీళ్ళు వేడి నీళ్ళు చల్ల నీళ్ళు వద్దు, వేడి నీళ్ళు. అంటే పండు పుచ్చిపోయిన సట ఈ మందు రాయాలనా? మన పొడి చల్ల పండుగ బాగా రాయాల. పండు బొక్కలే పోసి పండ్లంతా బాగా రాస్తే బాగా నీట్గా శుభ్రంగా వచ్చి వాపులు ఆడిన వాపులు ఉన్నాగా పురుగుల లోపల చచ్చిపోతాయి. రైట్. మంచి పని లేదా? ఇది కూడా తెలియదు కదా, ఇది కూడా పళ్ళల్లో పురుగులు తీస్తారని. ఇట్లాగైనా తీసి పెడితే జనాలు చూసన్నా వస్తారు. उल्लेख छोड़ते हो समझो ऐसे వీడే మన దంత వైద్యశాల పండు తిట్టింది చూసారు, పక్కన ఆ దాంట్లో కానీ ఉంటాయా? గిన్నెలో ఈ దాంట్లో కానీ పౌడర్లో కానీ ఉంటాయా? పౌడర్లు ఉండవు. बाड़ी में गिरेंगे तो गिर जाती है। काय करा पिबा? कीड़े कीड़ा इसमें है. లోపల అన్నీ చచ్చిపోతాయి, ఇంకేమి ఉండవు. నొప్పి ఉందేమో కదా? నొప్పి అయితే ఏం లేదక్క, మొన్నటి నుంచి కొంచెం ఇది అవుతుంది. అది కాదమ్మా, ఏమన్నా తిన్నప్పుడు ఏమన్నా నొప్పి? సేమ్ అది కానీ అట్లా ఆడేసే ఉంది బిల్ల కాడదాలో ఫోటో తీసే ढक्कन काढ़ो ఇట్లా తిప్పి जा అవుతుంది. మళ్ళా పవర్ఫుల్ అది 2 సార్లు అన్నా తిక్కో. సాయంత్రము అంటే చీకటి అయ్యేంత వరకు ఉండదు. 4-5 గంటలకే ఒకసారి తిక్కే. పన్నప్పుడు తిక్కొని నీట్ కనిపిస్తుంది పురుగులు. కనపడుతుంది, నీరు బాగా కనిపిస్తుంది. ఆ సైడ్ రౌండ్ ఆఫ్ ఎక్కువ పట్టుకునేది, కింద కనపడపడేది రౌండ్ దాని పురుగులన్నీ కనిపిస్తున్నాయి. దాంట్లో బాగా కనపడిస్తాయి.
उससे भी उजले है उजले काट ले उजले नहीं जले अरे हाँ ही देख मर गए वो ऐसे नहीं तुम्हें काट ले రౌండ్ అంటే అరగలు నల్ల ఉన్నాయి కాబట్టి అంత అక్కడ మీద వెళ్తారు జనాలు మా మామ అయితే బాగా పెడతాడు ఏమేమి దాన్ని చేస్తాడో మా మామ అయితే చెప్తాడు అవి సిటీ బండి కాఫీ తాగద్దు ఏమో గొట్టం పెట్టుకుంటున్నాడు ఆ ఫోర్స్ పడుతుంది 2 రోజులు 3 రోజులు తాగద్దు కాఫీ అది తీపు తగలకుండా ఏమైనా తినచ్చు ఇట్లా కాఫీ అది తాగుతుంది కొంచెంమందికి మా బంధువులకు తెలిసిన వాళ్ళకి చేసినావా డబ్బులు తీసుకోవడం బాగేదా మళ్ళీ వచ్చి చేపించుకోవడం బాగేది